రివెంజ్ మనిషి హృదయంలో నాటుకుపోయిన అతి ప్రమాదకరమైన వ్యసనం ఇది. ఇది ఓన్లీ ఒక ఎమోషన్ కాదు, మత్తు పదార్థం లాంటి ఒక మత్తు. మార్కెట్లో దొరికే డ్రగ్స్ కంటే అతి భయంకరమైన డ్రగ్ ఇది. ఎందుకంటే మీరు డ్రగ్స్ తీసుకున్నప్పుడు మీ బ్రెయిన్లో లైట్ బ్లింక్ అవుతూ కాంతితో వెలిగిపోతుంది. సేమ్ మీరు రివెంజ్ గురించి ఆలోచించినా, ఇమాజినేషన్ చేసినా, అనుభవించినా, చివరికి మూవీస్లో చూసినా కూడా మీ బ్రెయిన్ డ్రగ్స్ తీసుకున్న దానికంటే మరింత కాంతివంతంగా వెలుగుతుంది. ఎందుకంటే రివెంజ్ అనేది ఇప్పుడు ఒక వ్యసనం. అసలు మనలో ఈ రివెంజ్ అనే వ్యసనం ఎలా గ్రో అయింది? దాదాపు 12,000 సంవత్సరాల క్రితం, అంటే స్టోనేజ్లో మనిషి చిన్న చిన్న ట్రైబల్ గ్రూప్స్గా జీవించేవాడు. సో అప్పట్లో ఫుడ్ కోసం, వాటర్ కోసం, కొద్దిపాటి ప్లేస్ కోసం గుంపుల మధ్య గొడవలు జరిగేవి. ఎవరైనా నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ దెబ్బతీస్తే నువ్వు రివెంజ్ తీర్చుకోవాల్సిందే. ఎందుకంటే అలా చేస్తేనే మిగతా గుంపు భయపడి నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టదు. సో అప్పుడు రివెంజ్ అనేది కేవలం సెల్ఫ్ డిఫెన్స్ టూల్లా ఉండేది. అలా స్టోనేజ్ తర్వాత వ్యవసాయం పుట్టింది. దాంతో గ్రామాలు, రాజ్యాలు పుట్టుకొచ్చాయి. ఎవరైనా నిన్ను ఇన్సల్ట్ చేస్తే దానికి ప్రతీకారం తీర్చుకోవడం, నీ గౌరవం కాపాడుకోవడానికి అవసరమైంది. నా మీద దాడి చేస్తే నువ్వు ఖచ్చితంగా ఖరీదు చెల్లించాలి అనే మెసేజ్ ఇచ్చేవారు. ఈ కాలంలో రివెంజ్ అనేది సోషల్ స్టేటస్గా, ఒక పవర్ టూల్గా మారింది. ఇక మిడివల్ ఏజ్కి వచ్చేసరికి రాజ్యాలు, సామ్రాజ్యాల మధ్య ప్రతీకారం వల్ల యుద్ధాలు జరిగాయి. నీ పూర్వీకులు నన్ను అవమానించారు, సో నేనిప్పుడు నీతో తిరిగి యుద్ధం చేస్తాను అనే క్రమంలో జనరేషన్ టు జనరేషన్ రివెంజ్ పెరిగింది. ఇక్కడ రివెంజ్ పొలిటికల్ వెపన్ అయింది. చివరిగా మనం ఇప్పుడుంటున్న ఈ కాలంలో పెద్ద పెద్ద ట్రైబల్ ఫైట్స్ లేకపోయినా, రాజ్యాలు, సామ్రాజ్యాలు లేకపోయినా, రివెంజ్ అనేది మన మెదడులో ఇంకా తిష్టవేసి అలానే ఉంది. ఎవరైనా మనల్ని హర్ట్ చేసినా, రిలేషన్షిప్లో మోసం చేసినా, సోషల్ మీడియాలో అవమానించినా వెంటనే రివెంజ్ తీర్చుకోవాలి అనే అర్జ్ వస్తుంది. న్యూరో సైన్స్ ఏమని చెబుతుందంటే, ఈ రకమైన అర్జ్ వస్తే మన బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇది డ్రగ్స్ ఇచ్చే ప్లెషర్ కంటే ఎక్కువ ఉంటుందట. కాబట్టి ఇప్పుడు రివెంజ్ అనేది ఒక ఎడిక్షన్లా మారింది. దాంతో ఇది మనల్ని హింసాదారుల్లోకి తోసింది. చరిత్ర చూస్తే చాలామంది ఈ ప్రతీకారం మత్తులో మునిగిపోయారు. డిక్టేటర్స్ అయిన హిట్లర్, స్టాలిన్, మావో అందరి లోపల ఒకే రకమైన వ్యసనం ఉంది. వాళ్ళ వేదన, అవమానాలు, కోపాలు అన్నీ కలిసి వాళ్ళని లక్షల మంది ప్రాణాలు తీసే రాక్షసులుగా మార్చాయి. వాళ్ళు వాళ్ళ పిచ్చికే కాదు, వాళ్ళ ప్రతీకారానికి కూడా కట్టుబానిసలయ్యారు. దాంతో ఈ వ్యసనం కేవలం మనుషులకే కాక దేశాలకు కూడా అంటువ్యాధిలా అంటుకుంది. జస్టిస్ అనే పదం ప్రతీకారానికి ప్రతిరూపం అయింది. దాంతో ప్రపంచ నాయకులు జస్టిస్ పేరుతో యుద్ధాలు నడిపారు. సినిమాలు, సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్లో కూడా ఈ వ్యసనాన్ని రెచ్చగొడుతున్నాయి. దాంతో ఇప్పుడు మనిషిలో షుగర్ క్రేవింగ్సే కాదు, రివెంజ్ క్రేవింగ్స్ ఎక్కువయ్యాయి. ఇంతటి చీకటి ప్రపంచంలో కూడా ఈ విషయానికి ఒక యాంటీడోట్ ఉంది, అదే ఫర్గివ్నెస్. ఈ మాట పుడింగిలకి, చెంచగాళ్ళకి అంతగా నచ్చదు, బట్ అదే నిజం. ఫర్గివ్నెస్ అంటే చేసిన తప్పుని సమర్థించడం కాదు, జస్టిస్ని వదిలేయడం కాదు, మనలో ఉన్న బాధని విడిచిపెట్టడం. సైన్స్ పరంగా చెప్పినా లేదా బుద్ధిజం పరంగా చెప్పినా, నువ్వు వేరే వాళ్ళని క్షమిస్తే అది ఎక్కువగా నీకే మంచి చేస్తుంది. మన లోపల బాధని తగ్గిస్తుంది, రివెంజ్ క్రేవింగ్స్ని మాయమయ్యేలా చేస్తుంది. అలాగే బ్రెయిన్లోని పెయిన్కి సంబంధించిన నెట్వర్క్ మ్యూట్ అవుతుంది. చివరికి మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగుపడుతుందట. సో ఫర్గివ్నెస్ని హిస్టారికల్గా చూసినా కూడా అది నిజం అని మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ చరిత్ర మనకి ఒక హోప్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ దారుణంగా ఓడిపోయింది. దాంతో మిగతా దేశాలన్నీ కలిసి జర్మనీ దేశాన్ని కుక్క కంటే హీనంగా చూశారు. అతి దారుణంగా కఠినమైన శిక్షలు వేశారు. జర్మనీ ఆకలితో, దాహంతో అల్లాడింది. తన కన్నీటిని తానే తాగి బ్రతికింది. దాంతో హిట్లర్ లాంటి మాన్స్టర్ పెరిగాడు. ఫలితంగా రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. బట్ మళ్ళీ జర్మనీ ఓడిపోయింది. ఈసారి వేరే దేశాలు ఆ తప్పు చేయలేదు. జర్మనీ దేశాన్ని శిక్షించకుండా యుద్ధం వల్ల నాశనమైనందుకు జర్మనీ దేశాన్ని డెవలప్ చేశారు. దాని ఫలితంగా యూరప్లో ఎప్పటినుంచో కంటిన్యూ అవుతున్న ప్రతీకారం అనే చక్రం తెగిపోయింది. అప్పటి నుంచి మెయిన్ యూరోపియన్ దేశాలు ఒకరిపై ఒకరు పెద్ద యుద్ధాలు చేయలేదు. సో
దీని అర్థం స్పష్టంగా మనకు తెలుస్తుంది. మనిషి కావచ్చు, దేశాలు కావచ్చు, సొసైటీ కావచ్చు, ప్రతీకారం అనే వ్యసనాన్ని జయించగలవు. అండ్ చివరిగా బుద్ధుడు చెప్పిన ఫర్గివ్నెస్, సెల్ఫ్ కంట్రోల్, కంపాషన్ ఇప్పుడు శాస్త్రీయంగా, చారిత్రకంగా నిజమని నిరూపించబడుతుంది. అండ్ చివరిగా ఒక మాట ఏంటంటే, మీకు ఒక రివెంజ్ ఉంటే అసలు నీ రివెంజ్ ఎలాంటిదని మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి. సెల్ఫ్ డిఫెన్స్ కోసమా, రెస్పెక్ట్ కోసమా, పవర్ కోసమా, ఈగో కోసమా, లేదా అన్నింటికంటే డేంజర్ అయిన రివెంజ్ క్రేవింగ్స్ కోసమా?